గచ్చిబౌలిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ ఉద్యోగులు నెల రోజుల నుంచి ఆందోళన నిర్వహిస్తున్నారు. నితిన్ డైరెక్టర్ గా ఉన్న చిన్నంరెడ్డి నిధులు దుర్వినియోగం చేస్తూ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడి డైరెక్టర్ ని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడితో ఉద్యోగస్తులను వేధించడం, భయభ్రాంతులకు గురి చేయడం డైరెక్టర్ కు అలవాటుగా మారిందని, ఏళ్లుగా చేస్తున్న వారికి పదోన్నతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వహణ పట్టించుకోకపోవడంతో చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు సంఖ్య తగ్గిపోయింది. దీంతో ఉద్యోగులు, విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, దేశంలోనే గుర్తింపు ఉన్న హోటల్ మేనేజ్మెంట్ కళాశాల ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పిదాలకు పాల్పడ్డ డైరెక్టర్ ని విధులను తొలగించి జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని డిమాండ్ చేశారు. 19 కోట్లు కార్పస్ ఫండ్ ఉండాల్సిన విద్యాలయంలో అప్పులోకి కూరుకుపోవడం వెనుక చిన్నంరెడ్డి నిర్ణయాలే కారణమన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనుమతి లేకపోవడం, ఏఐసిటిఈ న్యాక్ అక్రిడిటేషన్ లేకపోవడం వల్ల ప్రతి ఏటా 25 దేశాల నుంచి చదువుకునేందుకు వచ్చే విద్యార్థులు అడ్మిషన్లు నిలిచిపోయాయని, బోధనేతర సిబ్బంది నిర్వహించవలసిన విధుల నుంచి కాకుండా ఇతర వ్యక్తిగత అవసరాలు వాడుకోవడం వల్ల విద్యాలయం నాణ్యత మసకబారిపోయిందన్నారు. ఆయన డ్యూటీ చేయాల్సిన 100%లా 10% కూడా దీనికి ఇంట్రెస్ట్ పెట్టలేడు. ఈ ఇన్స్టిట్యూట్ మీద అసలే మొత్తం పర్సనల్ పనులే, మొత్తం బయట తిరుగుడే, ఇదేం లేదు. ఇది ఉంది కదా, ఇది ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఆయనకి ఇది. ఈవినింగ్ 5 అయిందంటే 3 రూమ్లు ఉన్నాయి. చైర్మన్ రూమ్ ఒకటి, బోర్డు రూమ్ ఒకటి అని. చైర్మన్ రూమ్లో 4 పార్టీ వాళ్ళు కూర్చుంటారు, బోర్డు రూమ్లో 4 వేరే పార్టీ వాళ్ళు కూర్చుంటారు, ఆయన రూమ్లో ఇంకో పార్టీ వాళ్ళు కూర్చుంటారు. అట్లా ఆ 3 డిప్యూటీ పార్టీలకు 3 అందరికీ మేము ఛాయలు ఇవ్వాలి. 5 తర్వాత నుంచి పనిచేస్తున్నా కానీ ఎంతోమంది డైరెక్టర్లు డీజీల దగ్గర పనిచేశాను. కానీ చిన్నంరెడ్డి సార్ వచ్చిన నుంచి డైరెక్టర్ వాళ్ళ దగ్గర ఉన్న వర్క్ కంటే ఈయన పర్సనల్ వర్క్కి మమ్మల్ని చాలా యూజ్ చేశారు. లైక్ ఇక్కడ గ్రౌండ్లో మట్టి మోపియడము, గడ్డి కొట్టి చేయడము, చెరువు క్లీన్ చేపియడము, అన్ని పనులు చేపించాడు. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి మెదక్లో ఉంటుంది ఆ ఫామ్ హౌస్, అక్కడ కూడా పంపించి ఇక్కడ నుంచి మమ్మల్ని పంపించి అక్కడ కూడా పని చేపించారండి. ఇన్ఛార్జ్ల పర్వము ఎక్కడ కూడా ఫుల్ టైం స్టాఫ్ లేకుండా ప్రిన్సిపల్ చేసి ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్, లైబ్రరీ లేకుండా ఇన్ఛార్జ్ లైబ్రరీను, అడ్మిషన్ ఆఫీసర్ లేకుండా ఇన్ఛార్జ్ లైబ్రరీ ఆఫీసర్, ఫైనాన్స్ ఆఫీసర్ లేకుండా ఇన్ఛార్జ్ ఫైనాన్స్ ఆఫీసర్, ఇలా కింద స్థాయి వాళ్ళకు పెద్ద పోస్టులు ఇచ్చినట్టు ఉంచి వాళ్ళని ఎలాంటి నోరు ఎత్తకుండా, జీతాలు పెంచకుండా, పిఆర్సీలు ఇవ్వకుండా, ఆయనకు కావాల్సిన ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇచ్చుకుంటా, ఆయనకి ఎంత శాలరీ పెరగాలో అంతకన్నా ఎక్కువ డబుల్ పెంచుకొని మాకు రావాల్సిన శాలరీలో సగం కట్ చేసి